ధ్యాన మిత్రులారా, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియోను చూడాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సో ఫ్రెండ్స్, సేత్ మహానుభావుడు మనకి చెప్పేటువంటిది ఏంటంటే, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. మన వాస్తవాన్ని మనం ఎలా ఎలా సృష్టించుకుంటున్నామని అంటే, మన ఆలోచనల ద్వారా మనం సృష్టించుకుంటున్నాము. సో మనకి ఉండాల్సినటువంటి విచక్షణ ఏమిటి అని అంటే, ఆలోచన. ఎలాంటి ఆలోచనలో అలాంటి అనుభవాలు. మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన ఆలోచనలు ఉన్నప్పుడు సరి అయిన అనుభవాలు, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మంచి అనుభవాలు, భయంతో కూడిన ఆలోచనలు ఉన్నప్పుడు భయంతో కూడినటువంటి అనుభవాలు, అభయంతో కూడిన ఆలోచనలు ఉన్నప్పుడు అభయంతో కూడినటువంటి అనుభవాలు. కాబట్టి ఫ్రెండ్స్, సేత్ విజ్ఞానము మనకి పితామహ పత్రిజీ వారు అందించారు. వారి యొక్క తులసి దళంలో కూడా ఒక దళంలో ఆనాపానసతి శాకాహారం ఉంటుంది, మరొక దళంలో మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని రెండవ దళంలో పత్రులు తెలియజేస్తారు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానమే సేతు విజ్ఞానము అని పత్రి గారు చాలా స్పష్టంగా తెలియజేస్తుంటారు. అలాగే ఇటీవల లాక్డౌన్ సెషన్స్ లో కూడా సార్ ఎన్నో సార్లు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అన్న విషయాన్ని ఆయన పదే పదే మనకి తెలియజేస్తూ ఉంటారు. సో ఈ వాస్తవం ఎలా వస్తుంది అని అంటే, మన ఆలోచనల నుంచే మనం సృష్టించుకుంటున్నాము. ఎప్పుడైతే మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయో, ఉత్తమంగా ఉంటాయో, నిస్వార్థంగా ఉంటాయో, నిష్కల్మషంగా ఉంటాయో, నిరహంకారంగా ఉంటాయో, అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం కూడా అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను అన్న స్థితి నుంచి మనం అన్న స్థితికి ఎదుగుతామో అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ యొక్క మానవత్వం నుంచి దైవత్వం వైపుకి మనం అడుగులు వేస్తాం. నేను అనుకుంటే మూలాధారం, మనం అనుకుంటే సహస్రారం. గుర్తుంచుకోండి, సహస్రారం అంటే మరి 1000 కంటే ఎక్కువ రేకులు ఉన్నటువంటి ఒక పద్మం. వాస్తవంగా అనంతమైన రేకులు. ఆ అనంతమైన రేకులు అంటే అర్థం ఏంటిదానంటే, నాలో ఉన్న ఆత్మ పదార్థమే నా చుట్టూ ఉన్న అందరిలో ఉన్నది, తేడా ఏమీ లేదు అన్నటువంటి సత్యానికి చేరడమే ఆఖరి జన్మ. అప్పటి వరకు మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో జ్ఞానాన్ముక్తి అన్నారు కపిల మహాముని. అంటే అపిచేదసి పాపేభ్యో సర్వేభ్యో అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తాడు. అంటే ఛేదించరా అన్నటువంటి పాపాలు చేసినటువంటి వ్యక్తి అయినా సరే ఒక్క జ్ఞాన వీచికతో వాళ్ళు విముక్తులైపోతారు, ముక్తులైపోతారు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేస్తాడు. కాబట్టి మరి ఆ జ్ఞానము అన్నటువంటిది జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క గడ్డకట్టిన కరడుగట్టిన స్వభావాన్ని, ఆ స్వభావం యొక్క ప్రభావాన్ని అది కరిగించి వేస్తుంది. అంటే నేను అన్నటువంటి స్థితి నుంచి, ఆ అజ్ఞానం నుంచి మనం అన్నటువంటి విజ్ఞానం వైపుకి మన అడుగులు వేస్తాం. ఈ మనం అంటే ఎవరనంటే ఆ పరమాత్మే, ఆ మూల చైతన్యమే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సేతు విజ్ఞానంలో ఆ సేతు మహానుభావుడు మనకు అందించినటువంటి ఎన్నో టాపిక్స్ లో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మూల చైతన్యము, పరమాత్మ, దైవం అన్నటువంటి దాని గురించి తెలియజేసుకుందాం. సో క్లాస్ ప్రారంభించే ముందు మనందరి ప్రియతమ గురు పితామహ పత్రిజీ వారిని హృదయపూర్వకంగా మనము ఈ సెషన్కి ఆహ్వానించుకుందాం మనసులోనే. సో ఫ్రెండ్స్, మూల చైతన్యము, దైవము, దేవుడు, పరమాత్మ, ఏదైనా పిలవండి, పర్వాలేదు, అంతా ఒకటే. గాడ్ అంతా ఒకటే. సో ఈ మూల చైతన్యము తర్వాత ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఆత్మ పదార్థమే పూర్ణాత్మ. ఈ పూర్ణాత్మ తర్వాత
ఉన్నటువంటిదే అంశాత్మ. అంటే మనమందరం కూడా అంశలము. అంశాలంటే చిన్న బిట్, ఒక శకలం. సో ఈ అంశాత్మల యొక్క కలయికే ఒక పూర్ణాత్మ. ఈ పూర్ణాత్మల కలయికే ఒక మహామూల చైతన్యము. అది ఒకే మహామూల చైతన్యము. ఒక కాదు, ఒకే మహామూల చైతన్యము. అంతా కలిపితే పరమాత్మ. మనం అందరం కలిపితే పరమాత్మ. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఈ ఒక్క విషయం అర్థం అవడానికే మనం 400 నుంచి భూమి మీదకి వస్తూ పోతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఒక్క విషయం కోసమే. అనుభవంలోకి తెచ్చుకోవడానికే. ఆత్మకు అన్నీ తెలుసు, కానీ అనుభవంలోకి తెచ్చుకోవడానికే మనం ఇలా వస్తూ పోతూ రకరకాల వేషాలు ఒక్కొక్క జన్మలో వేస్తూ, చూస్తారా, ఆట మనం ఆడుతూ పోతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ అంశాత్మ యొక్క హెడ్ ఆఫీస్ తల్లి పూర్ణాత్మ. ఎలాగైతే స్టేట్ బ్యాంకుకి మరి నాయుడుపేటలో ఉందనుకోండి స్టేట్ బ్యాంకు, దానికి హెడ్ ఆఫీస్ నెల్లూరులో ఉంటుంది కదా. దాని డైరెక్షన్లో ఈ నాయుడుపేటలో ఉండే బ్రాంచ్ పనిచేస్తుంది. అలాగే పూర్ణాత్మ అంశాత్మల మధ్య నిరంతరం కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. నిరంతరం కమ్యూనికేషన్ ఉంటుంది. అయితే నాకు తెలియటం లేదే, నా పూర్ణాత్మ ఎవరో కూడా తెలియదే, అసలు నాకు అడ్రస్ కూడా తెలియదే అని చాలా మంది అడుగుతుంటారు. అయితే ఆ పూర్ణాత్మతో మనం అనుసంధానం అవ్వడానికి మనము గొంగళి పురుగులాగా కళ్ళు మూసుకొని కూర్చోవలసి ఉంటుంది. ఎంతో ఎంతో కూర్చోవలసి ఉంటుంది చక్కగా. చూసారా? కాబట్టి ఆ ఎప్పుడు ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ ద్వారా మనం మన సమస్యలన్నిటికీ పరిష్కారాలని మన పూర్ణాత్మ ద్వారా ఎప్పుడూ పొందుతూ ఉండొచ్చు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. అలాగే పరమాత్మ కోటాను కోట్ల రూపాలు తీసుకొని మళ్ళీ వాటిని వదిలివేసి మళ్ళీ కొత్త రూపాలు తీసుకొని, చూసారా, ఇలా నిరంతరము ఆయన మనందరి రూపంలోనే ఆయన ఈ ఆట ఆడుతున్నాడు అనమాట. మన లోపల చేరి ఆడిస్తున్నటువంటి ఆ యొక్క జంగమ దేవరావు ఒక్కడే, ఆ దైవము ఆయనే మనందరిలో ఉన్నారు. ఈ అవగాహన లేనంత వరకు మనం నేను అనేటువంటి భ్రమలో చిక్కుకుపోయి తిరుగాడుతూ ఉంటాం అనమాట. మనం అంటే ఆ రకరకాల భావ ఆవేశాల్లో ఇరుక్కుపోతాం మనం. నేనని అంటే ఈ కులము, ఈ మతము, ఈ ఆడ, ఈ మగ, మంచివాడిని, చెడ్డవాడిని, చూసారా, వీటన్నింటిలో ఇరుక్కుపోయి జీవిస్తూ ఉంటాం మనం అందరం. అక్కడ మళ్ళీ కర్మ క్రియేట్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏం చేస్తాం? ఓహో, నేను అలా ఆలోచించానా, సరిగా ఆలోచించలేదా, ఓకే, ఈసారి వెళ్ళి వాళ్ళని ఎవరినో తిట్టానా, ఈసారి ప్రేమిస్తాను. వాళ్ళని ఎవరినో కొట్టానా, ఈసారి ఆదరిస్తాను. వాళ్ళని ఎవరినో ద్వేషించానా, ఈసారి హక్కుని చేర్చుకుంటాను వాళ్ళని అని మళ్ళీ వస్తాడు. మళ్ళీ మనం మాయలో పడిపోయి మళ్ళీ ఆ క్రోధము, ద్వేషము, అసూయ, చూసారా, ఇట్లా ఈ యొక్క ఆట, ఈ సైక్లిక్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పటికీ. చూసారా, ఎప్పటికీ అంటే అర్థం ఏంటి? ఈ జ్ఞానం రానంత వరకు కొనసాగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు తెలుసుకుంటాం, ఓహో, అయం ఆత్మ బ్రహ్మ, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, ఈ జన్మలో ఈ వేషంలో వచ్చాను భూమి మీదకి. చూసారా, ఆ తర్వాత స్టెప్ మమాత్మ సర్వభూతాత్మ, నాలాగే అందరు ఆత్మ పదార్థాలు. మనము అందరం కూడా మై డియర్ ఫ్రెండ్స్, నేను ఆత్మను ఉన్న తెలుసుకున్న తర్వాత ఇదే కష్టమైన మెట్టు, తర్వాత మెట్టు. ఆత్మలను తెలుసుకుంటాం, కానీ నాలాగే మిగతా వాళ్ళందరూ ఆత్మలోని తెలుసుకోవడము మరి బ్రహ్మజ్ఞానము అంటారు పత్రిక. నేను ఆత్మలను తెలుసుకోవడం ఆత్మజ్ఞానం, నాలాగే మిగతా వాళ్ళందరూ ఆత్మలే అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అని చెప్పని అంటారు. సో ఎప్పుడైతే మిగతా వాళ్ళు కూడా ఆత్మలే, వాళ్ళు ఒక చిన్న డ్రామా ప్లే చేస్తున్నారు భూమి మీద, ఈ డ్రామాకి వాళ్ళకి వాస్తవంగా సంబంధమే లేదు అన్నటువంటి సత్యం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం ఆ కర్మలో నుంచి బయటకు వచ్చేస్తాం.
అంటే మనం ఈ జీవితాన్ని, ఈ ఆత్మ యొక్క ప్రయాణాన్ని కేవలము ఈ జన్మ యొక్క పరిధిలో మనము చూడము. అర్థమైందా? ఈ ఆత్మ యొక్క అనంతకాల ప్రయాణంలో ఇది ఒక డ్రామా అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక ఎప్పుడైతే అది అర్థమవుతుందో చివరి మెట్టు అయినటువంటి సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఎప్పుడు ఆ యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ప్రతి దాంట్లోనూ ఆనందాన్ని అనుభవిస్తూ, అందరికీ ఆనందాన్ని పంచడము అన్నటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. చేసే ప్రతి పనిలో ఆనందాన్ని ప్రతిబింబింపజేస్తూ, పక్కవారికి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తూ, ఇదే జన్మ యొక్క అంతిమ లక్ష్యం మై డియర్ ఫ్రెండ్స్. అద్భుత లక్ష్యం ఇదే. అంతకు మించి ఇంకేం లేదు. అసలు ఇది లక్ష్యం కాదు, మన సహజ ధర్మం ఇది. ఆనందంగా జీవించడము, ఆనందాన్ని పంచడం అన్నది లక్ష్యం కాదు. ఎందుకు లక్ష్యం అని అనాల్సి వస్తుందిరా అంటే, మనం అనేక జన్మల సంస్కారాల ద్వారా మనము రకరకాల జన్మల్లో ఈ కోపము, ద్వేషము, అసూయ, ఈ రాగ ద్వేషాలు ఇవన్నీ మూట కట్టుకొని వచ్చాం. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడం కోసం మనం ఇలా లక్ష్యం అనే పదం వాడాల్సి వచ్చింది. కానీ ఆత్మ యొక్క సహజ స్వభావం ఏమిటి అని అంటే ఆనందమే మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ఆనందం అని అంటే, ఇప్పుడు చూడండి, మీరు సెలవుల్లో సరే ఇప్పుడంటే కరోనా హాలిడేస్ అందరూ హాయిగా ఇళ్లలో ఉన్నారు. చక్కగా రకరకాల వంట ప్రయోగాలు చేసుకుంటూ ఓకే. కానీ మామూలుగా సమ్మర్లో ఏం చేస్తాం మనం? ఏ బెంగళూరు, ఊటీ, మైసూరు, దొడబెట్ట వెళ్తాం, చల్లగా ఉంటుంది కదా అనేసి. అక్కడ ఎలా వెళ్తాం? వెళ్ళేటప్పుడే ఆనందంగా వెళ్తాం. అక్కడ మనం ఎంతో ఆనందానికి సంబంధించిన అనుభూతులని పోగు చేసుకుంటాం. తిరిగి మళ్ళా మనం మన ఊరికి వచ్చేస్తాం. అలాగే పైనుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు నేను ఆనందాన్ని ఇక్కడ నేను అందిస్తాను అందరికీ అని అనుకొని వస్తాం. కానీ మళ్ళీ మాయలో పడిపోయి లేనిపోనివన్నీ మనం సంపాదించుకుంటాం. వాటి వల్లనే అనారోగ్యము, వాటి వల్లనే దుఃఖము, వాటి వల్లనే దరిద్రము, వాటి వల్లనే అసంతృప్తి. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఇది ఆట. ఈ మూల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. జీవితం యొక్క లక్ష్యమే ఆనందో బ్రహ్మ. ఆనందంగా జీవించడమే బ్రహ్మ పదార్థము. బ్రహ్మం అంటే గొప్పది. భూరి ఇతి బ్రహ్మ అంటారు పత్రిక. గొప్పది, ఆనందమే గొప్పది. దానికంటే గొప్పది ఇంకొకటి లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఆ ఆనందం ఎప్పుడైతే మనం అనుభూతి చెందుతూ, దాన్ని ఆహ్వానిస్తూ, పక్క వాళ్ళకి పంచుతూ ఉన్నప్పుడు మాత్రమే పెంచబడుతుంది మనలో. ఇది ఆత్మ యొక్క ఆట. మరికొంత వివరాలు చేత్ మహానుభావుడి ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆత్మశకలం తన రూపాన్ని మనిషి, జంతువు, చెట్టు ఇలా రకరకాల రూపాల్లో ఎంపిక చేసుకుంటుంది. మనం కూడా ఖలీల్ జిబ్రాన్ చెప్తాడు, మొదట నేను రాయిలో పుట్టాను, తర్వాత నేను మరి చెట్టులో పుట్టాను, తర్వాత నేను ఒక జలచరంలో పుట్టాను, తర్వాత నేను మనిషిగా పుట్టాను, ఇంతకీ నేనెవరిని అని ఆయన ప్రశ్నిస్తాడు. అంటే రాయినా, చెట్టునా, ఈ యొక్క జంతువునా, మనిషినా, ఎవరిని అని అంటే నేను ఇవన్నీ కాదు, ఇవన్నీ బాహ్యంగా ఉన్న రూపాలే. ఈ మంచివాడు, చెడ్డవాడు, మోసగాడు, చూసారా, ఇవన్నీ కూడా ఒక వేషాలు అంతే. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ నిత్యము, నిరంజనము, నిర్మలము. చూసారా, అది నిరంతర ప్రకాశము. అది ఈ సత్యాన్ని వైపుకి ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో అప్పుడు ఉన్నతమైన జీవితము ఈ ఉన్న క్షణంలోనే సాధ్యపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం ఏదో ఒక 1000 సంవత్సరాలు ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి అన్నటువంటిది ఏం లేదు. ఎప్పుడైతే సత్యం కావాలనేటువంటి హృదయ తపనతో మనం ఉంటామో అదే క్షణం ఆ పరమాత్మ ఎంటర్ అయిపోతాడు లోపలికి. సింపుల్, క్షణంలో అన్నమాట. ఈ ఆత్మశకలం తీసుకునేటువంటి రూపాలన్నీ కూడా మన ఇంటెలిజెన్స్ కి అర్థం కావు అంటాడు. అంటే మన యొక్క తర్కానికి, మన యొక్క మేధాశక్తికి అది అర్థం కాదు. ఆత్మ ఒక జన్మలో మరి రామ్తా కూడా చెప్తాడు, ఒక జన్మలో దొంగగా ఉంటాడు, మరు జన్మలో దానాలు చేసే వ్యక్తిగా ఉంటాడు, ఒక జన్మలో రోగిగా ఉంటాడు, మరు జన్మలో ఒక డాక్టర్గా ఉంటాడు. గమనించండి.
సో ఆత్మ యొక్క ఈ ప్రయాణం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితిలో మన మేధాశక్తికి అర్థం కాదు. అది రకరకాల వేషాలతో, రకరకాల అనుభవాలతో, రకరకాల జ్ఞానాలతో తనను తాను రంజింప చేసుకుంటుంది, పండించుకుంటుంది అనమాట, పరిపుష్టం చేసుకుంటుంది. చూసారా? ప్రకాశింపజేసుకుంటుంది ఆత్మ. అంత గొప్పది అది. బికాస్ ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మలో భాగమే ఇది, వేరే కాదు ఇది. వాస్తవంగా ఆత్మ అంటూ మనం అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం, ఉన్నదంతా పరమాత్మే, గుర్తుంచుకోండి. ఇంకొకటి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏవో కొన్ని రూపాయలు కనిపించడం కానివ్వండి, ఏవో శబ్దాలు వినిపించడం కానివ్వండి, మన అంతర్వానికి తెలుస్తూ ఉంటుంది. అది మర్చిపోతుంటాం. అంటే ఎప్పుడైతే మన మైండ్ కంప్లీట్ గా డ్రాప్ చేసేస్తామో, మైండ్ని ఎప్పుడైతే కంప్లీట్ గా సైలెన్స్ లోకి పెట్టేస్తామో, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఇతర లోకాలకు సంబంధించినటువంటి ఆ జ్ఞానము, మనకి సంబంధించినటువంటి ఆ అనుభవ జ్ఞానము అన్నీ మనకు గుర్తు రావడం మొదలవుతాయి. అంటే ఆ ఇన్నర్ వాయిస్ తో మనం ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటామో, ఇన్నర్ వాయిస్ తో కనెక్షన్ పెట్టుకోవాలంటే ఏం లేదు, మైండ్ని డ్రాప్ చేయాలి, మనసు ఖాళీ అవ్వాలి. మనసు ఖాళీ అవ్వాలంటే శ్వాస మీద ధ్యాస అని పితామహుల వారు చాలా సులభంగా మనకి తెలియజేశారు. మరో ముఖ్యమైన విషయం, ఆత్మ పట్ల మనకున్న అవగాహన ఆయన ఎంత సులభంగా చెప్తాడంటే సేత్ మహానుభావుడు, సముద్రంలో దోసెడు నీరు తీసుకొని అదే సర్వస్వం అన్నట్లు దేహంలో ఉన్న మీరు మాత్రమే ఆత్మ అని భావిస్తున్నారు. ఆ? సముద్రంలో నుంచి అంత నీళ్లు తీసుకొని ఇదే సముద్రం అంటే ఎంత నవ్వుకుంటాం మనం. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి మీరు ఆత్మ అనుకుంటున్నారు, కాదు. ఈ ఆత్మ అనంతంగా వ్యాపించి ఉంది. కేవలం ఇప్పుడు ఈ రాఘవేంద్ర శరీరంలో ఉన్నది ఆత్మ కాదు, ఈ మైకులో ఉన్నది, చూస్తున్న మీలో ఉన్నది, ఈ ఫోన్లో ఉన్నది, ఈ సర్వత్రా ఉన్నది ఒకే ఆత్మ. ఒకే ఆత్మ, గుర్తుంచుకోండి. ఈ సత్యం అర్థమైనప్పుడు నీకు నేను నువ్వు అన్నటువంటి తేడా ఏమీ ఉండదు. అప్పుడు అద్భుతంగా మనం ఆఖరి జన్మకి చేరిపోయి ఉంటాము. చాలా సింపుల్. మళ్ళీ ఇంకో జన్మ ఉండదు. ఎప్పుడైతే ఉన్నదంతా అవే అనేటువంటి సత్యం మనకి అర్థం అవుతుందో అప్పుడు మనకి ఎక్కడ తప్పులు కనపడవు, ఎక్కడ కూడా లోపాలు కనబడవు, ఎక్కడ కూడా పాపాలు కనబడవు. చూసారా ఫ్రెండ్స్? ఇది ఆత్మ యొక్క ఆట, ఆ పరమాత్మ ఆడుకుంటున్నాడు అన్నటువంటి స్థితిలో మనం అన్నింటినీ ఆనందంగా చేస్తాం, జీవితంలో అన్నింటినీ ఆస్వాదిస్తాం, అన్నింటితో మనం మమేకమై జీవిస్తాం. మధ్యలో కూడా ఆనందాన్ని మనం వెదజల్లుతాం మనం, మై డియర్ ఫ్రెండ్స్. ఆ మూల చైతన్యం యొక్క అనంత ధర్మాలు, ఆ పరమాత్మ యొక్క దైవం యొక్క అనంత ధర్మాలు మీ అంతర్ ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఎవరైతే ఈ చరాచర సృష్టికి కారకులైనటువంటి ఆ దైవం అనేటువంటి ఆయన ఉన్నాడో, ఆ దైవం ఉందో, ఆ దైవం యొక్క ప్రాపర్టీస్ అన్ని, లక్షణాలన్నీ కూడా మన అంతర్ ప్రపంచంలో నిక్షిప్తం చేసి ఉన్నారు. చూసారా? ఎందుకనంటే ఈ యొక్క భూలోకానికి వచ్చినప్పుడు మరి వాడికి తగినంత డేటా ఉండాలి కదా. ఏదన్నా టూర్కి వెళ్ళేటప్పుడు టూర్ గైడ్ ఎలాగైతే ఎత్తుకొని వెళ్తారో అలాగా ఆ జ్ఞానం అంతా, ఆ పరమాత్మ జ్ఞానం అంతా మన అంతర్ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ సేవ్ చేసి పెట్టున్నారు, ఇన్స్టాల్ చేసి పెట్టున్నారు అనమాట. ఎందుకనంటే ఎప్పుడైనా వీడికి అవసరమైనప్పుడు ఈ భూమి మీద ఆ జ్ఞానంతో ఆనందంగా జీవిస్తాడు, తనను తాను రక్షించుకుంటాడు అనే ఉద్దేశంతోనే పరమాత్మ ప్రేమతో ఆ జ్ఞానం అంతా, తన జ్ఞానం అంతా మన లోపల పెట్టేస్తున్నాడు. చూసారా? సో ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే అర్థం అవుతుందో, నేను బేలను, నేను బలహీనుడను, నేను చేతగాని వాడిని అని బాధపడేటువంటి ఆ అనవసరపు ఆలోచనలు మన లోపలికి రావు. ఓహో, నా లోపలే అనంతమైన జ్ఞానం ఉందా, రైట్, దాన్ని ఎలా బయటకు తెచ్చుకోవాలనే దానిపైన ఇక మీద మనం ధ్యాస పెడతాం. బాధపడడం పక్కన పెడతాం, లేకపోతే ఇంకొకరిని నిందించడం పక్కన పెడతాం. చూసారా? సేత్ చెప్పే ప్రతి చిన్న వాక్యంలో అనంతమైనటువంటి మన జీవితానికి ఉపయోగపడే జ్ఞానం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ భూమి మీద మానవ జాతిలో చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళ యొక్క అంతర్దర్శనం ద్వారా మూల చైతన్యాన్ని అనుభూతి చెందుతున్నారు. కొద్ది మంది మాత్రమే ఆ యొక్క సాధన చేసి చక్కగా
ఆ మూల చైతన్యాన్ని దర్శిస్తున్నారు. నేను కూడా 2007లో బాలకృష్ణ గారితో కూర్చొని ఒక 6:30 గంటలు ఒకే సిట్టింగ్ కూర్చొని నేను ధ్యానం చేసినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, నా భాగ్యము ఆ యొక్క మూల చైతన్యపు దర్శనాన్ని నేను 1:30 గంట పాటు ఆ యొక్క స్థితిలో నేను అలాగే ఉండిపోగలిగాను చక్కగానే. నా దర్శనం అయింది. అంతకుముందు నాకు తెలియదు. అలాంటిది ఉంటుందని కూడా తెలియదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పత్రి గారు మనకిచ్చిన అద్భుతమైనటువంటి ఆయుధమే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. దాని ద్వారా మనం అన్ని అద్భుతమైనటువంటి అనుభవాలను పొందవచ్చు. ఆ అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఓహో! ఇది నేను కాదు చేస్తున్నటువంటిది. మళ్ళీ మాయ వస్తుంటుంది. మళ్ళా చక్కగా మనం ఆ మాయలో నుంచి బయటకు వస్తూ, చక్కగా మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ పక్క వాళ్ళకి అందించడమే ఈ యొక్క జీవిత పరమార్థము. గుర్తుంచుకోండి. జీవితానికి లక్ష్యం కంటే అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. పరమార్థం ఏంటిరా అనంటే, బాబు ఇక్కడ ఏమి అందరూ ఏమి ఉండరు. ఉన్న కాలం ఆనందంగా జీవించండి నాయనా, సంతోషంగా జీవించండి. ఈ నేను అన్నటువంటి దాన్ని వదిలేయండి అన్నటువంటి సత్యాన్ని మనం ఇతరులకి మనం అనుభూతి చెందుతూ, మనం ఆనందిస్తూ ఉంటే చాలు. అది ఆటోమేటిక్‌గా పక్క వాళ్ళకి వెళ్తుంది అంతే. సింపుల్ అన్నమాట. ఆ అనుభూతి, ఆనందాన్ని అనుభవించడమే ఆచరణ అంటాం మనం. సింపుల్ అంతే. మరో ముఖ్యమైన విషయం, ఈ మూల చైతన్యాన్ని దర్శించేటువంటి అంటే ఆ దైవాన్ని దర్శించేటువంటి ఆ యొక్క అనుభూతి చెందేటువంటి శక్తి సామర్థ్యము ప్రతి ఆత్మ శకలానికి ఉంది. ప్రతి ఆత్మకి ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంది. అది దర్శించే తీరాలి. తనకి తపన కావాలి. జిజ్ఞాస కావాలి. ఆ ఆర్తి కావాలి. నేను ఈ శరీరంలో ఉండగానే సత్యాన్ని తెలుసుకునే తీరుతాను అన్నటువంటి ఆ యొక్క నిజాయితీ ఉండాలి మనలో. ఇది ఇంపార్టెంట్. అప్పుడు అన్ని సులువుగానే అవుతాయి. ఏదో కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫ్రెండ్స్, మన యొక్క చైతన్యం పరిణామం కోసం, మన యొక్క సోల్ ఎవల్యూషన్ లో భాగంగా, మన కాన్షియస్ లెవెల్ ఎవల్యూషన్ లో భాగంగా మనకి అనేకమైనటువంటి సంభావ్యతలు, అవకాశాలు ఉన్నాయంటాడు. అంటే మన ఆత్మ చైతన్య వికాసానికి మనకి ఇప్పుడు కూడా ఒకటో రెండో ఛాన్సెస్ కాదు, కోటాను కోట్ల సంభావ్యతలు. సంభావ్యత అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే రకరకాల సోప్స్ ఉంటాయి. మీరు రెగ్జోనా కావచ్చు, సింతాల్ కావచ్చు, లక్స్ కావచ్చు, మైసూర్ శాండల్ కావచ్చు, మెడిమిక్స్ కావచ్చు కదా, రకాలు ఉన్నాయి కదా. అలా మీ యొక్క చైతన్యం వికసించే దానికోసము, మీరు ఆత్మని తెలుసుకునేందుకోసము, ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటామో అప్పుడు వచ్చేదే నిజమైన ఆనందము. గుర్తుంచుకోండి. చూసారా ఫ్రెండ్స్, మీరు చక్కగా మరి మిరపకాయ బజ్జీ తింటారు, కాసేపే ఆనందంగా ఉంటుంది. అఫ్ కోర్స్ తిన్న తర్వాత కారం రావచ్చు నాబోటి వాడికి, అది వేరే కథ. కానీ ఆత్మ అన్న సత్యం తెలుసుకున్నప్పుడు నిరంతరము ఆ గంగాజలం లాగా ఆనందం లోపల ఎప్పుడు అది అన్లిమిటెడ్ గా ఉంటుంది. అన్లిమిటెడ్ గా ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా అనేక రకాల అవకాశాలు మనకి ఎప్పుడు ఉంటాయి. అయితే మన ధ్యాస ఆ వైపుకి వెళ్ళాలి. నేను నా ఆత్మ చైతన్యాన్ని దర్శించే తీరాలి అనేటువంటి అన్ని పనులు చేసుకుంటేనే సుమి, రోజువారీ పనులన్నీ చేసుకుంటేనే కొంత సమయం మనము ఆ సత్యాన్ని నేను దర్శించే తీరుతాను, ఆ పరమాత్మను నేను దర్శించే తీరుతాను అనేటువంటి ఆ గట్టి ఉద్దేశంతో ఎప్పుడైతే మనం ఉంటామో, సోమవారం కాదు బుధవారం అది సాధ్యపడే తీరుతుంది మై డియర్ ఫ్రెండ్. అది గొప్ప విషయం ఏం కాదు. అది చాలా సహజమైన విషయం. ఎందుకనంటే మనం వచ్చిందే ఆయన దగ్గర నుంచి. మనం అందరం వచ్చిందే ఆయన దగ్గర నుంచి. ఆయనలోని భాగాలమే మనం. పలుకుతున్నాం కానీ అనుభవం కావాలి. ఆ అనుభవం కోసమే కళ్ళు మూసుకోవాలి. ఈ మనసుని డ్రాప్ చేయాలి అని చెప్తున్నారు. బాహ్యంగా మనం ఎన్ని చేస్తూ ఉన్నా అవన్నీ కూడా ఏమవుతాయనంటే ఎక్కడో ఒక చోట నీకు అవి నువ్వు ఆగాల్సి వస్తుంది. లేదా అవే నిన్ను ఆపుతాయి. ఒరే బాబు ఇవి కాదురా నాయన, కాస్త నీ లోపలికెళ్ళు, నీ లోపలికెళ్ళు అనేటువంటిది అది హెచ్చరిస్తుంది. ప్రాపంచికంగా చూస్తూ ఉంటాం మనం. ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో కష్టపడి
అప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కానీ అప్పటికే ఎంతో సమయం వృధా అయిపోయి ఉంటుంది జీవితంలో. మంచిదే, ప్రాపంచిక జీవితంలో అనుభవాలన్నీ గొప్పవే, అది కూడా దైవమే. కానీ వాటిల్ని ఆనందంగా అనుభవించాలి, ఆనందం దానికి మేళవించాలి, ప్రేమను దానికి మేళవించాలి. అప్పుడు అది అద్భుతం అవుతుంది. ఏ పని చేసినా అక్కడ మనసు డ్రాప్ అవ్వాలి. చూసారా, మనసు మరి అక్కడ ఉండకూడదు అంతే. అప్పుడు నువ్వు ఆనందాన్ని అక్కడ జొప్పించగలుగుతావు. కాబట్టి అనేక రకాల అవకాశాలు మనకి ఎప్పుడు ఉంటాయని చేత్ మహానుభావుడు చెప్తున్నాడు. ఎందుకనంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీ ఫోకస్‌ని బట్టి ఫోర్స్ ఉంటుంది. మీ ఫోకస్‌ని బట్టి మీ ఫోర్స్ ఉంటుంది. మీ ధ్యాసను బట్టే మీ దృష్టి చక్కగా ఆ వైపుకి వెళ్తుంది. అప్పుడు సృష్టి చేయగలుగుతారు. ఒక గొప్ప జీవితాన్ని సృష్టించగలుగుతారు. చూసారా ఫ్రెండ్స్? వచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం అనేది మళ్ళీ మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ అంటారు రామకృష్ణ పరమహంసుల వారు. బంధానికైనా మోక్షానికైనా మళ్ళీ మనస్సే కారణము అని చెప్తారు. అంటే ఈ మనసు ద్వారా ఎంపిక చేసుకోవాలి చక్కగా. ఓకే, ఈ సంసారాన్ని కూడా నేను మోక్షానికి, అద్వైతం వైపుకి నేను కన్వర్ట్ చేస్తాను, మళ్ళించుకుంటాను, తిప్పించుకుంటాను, తప్పించుకోను. ఏ హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ఇది తెలియాలని అంటే మనం అంతరింద్రియాలను మనము ఉపయోగించుకోవడం సాధన చేయాలి. అంతరింద్రియాలు అని అంటే ఫ్రెండ్స్ అసెన్షన్ లో చెప్తారు. అది నంబర్ 1 ఎరుక, నంబర్ 2 ఊహాశక్తి, నంబర్ 3 సానుభూతి, 4వది ధ్యాస, 5వది వ్యక్తీకరణ. ఈ 5 అంతరింద్రియాలు, దివ్య ఇంద్రియాలు అంటాం. అంటే ఎరుక, అవేర్నెస్ అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉండడము. అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ అంటే నేను ఆత్మను అన్న స్థితిలో ఉండడము అనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఊహ, మన ఊహల ద్వారా ఇప్పుడు చూడండి, నేను 10 రోజుల క్రితం ఊహించుకున్నాను కదా, నెల్లూరు మాస్టర్లకి క్లాస్ చెప్పాలి అనుకోగానే మరి నాకు తెలియదు ప్రవీణ మేడం ఫోన్ చేస్తుందని తెలియదు. మరి చక్కగా మేడం గారు ఫోన్ చేశారు కదా, మరి ఇప్పుడు నేను నెల్లూరు మాస్టర్లతో క్లాస్ చెప్తున్నాను కదా. కాబట్టి ఊహాశక్తి ఎంతో గొప్పదని రామకృష్ణ పరమహంసుల వారు కూడా చెప్తారు. కాబట్టి చక్కగా మనం ఆ ఊహాశక్తిని ఉపయోగించుకోవాలి. నేను దివ్య ఆత్మ పదార్థాన్ని, నేను దివ్య ప్రేమ స్వరూపాన్ని. కాబట్టి నా నుంచి ఎల్లప్పుడూ దివ్యమైన జ్ఞానము, ఆ దివ్యమైన షరతులు లేని ప్రేమ నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నిరంతరం అందిస్తాను అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో అప్పుడు నెమ్మది నెమ్మదిగా పదే పదే స్మరణం, అదే అదే జీవితం. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం మన భావాలను మార్చుకుంటుంటామో మన భవం మారిపోతుంది, అంటే మన అనుభవం మారిపోతుంది. మన అనుభవం అద్భుతంగా ఉంటుంది, దివ్యత్వంతో నిండుతుంది. చూసారా, ఎప్పుడు ఎవరిలో మనకి తప్పులు కనపడవు. అందరూ అద్భుతంగానే ఉన్నారు, అందరూ ఆనందంగానే ఉన్నారు, అందరూ దైవ పదార్థాలే, అందరూ కాంతి జీవులే, లైట్ వర్కర్సే అందరూ కూడా. అందరూ ఆ కాంతి స్వరూపాలే. కాంతి అంటే దైవము. అలాగే సానుభూతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపాషన్, కరుణ. ఈ కరుణ అన్నటువంటిది మనం జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. కరుణామయుడు. అర్థమైందా? ఒక వేశ్య వెళ్తూ ఉంటే ఆమె మీద రాళ్లు వేసి కొడుతూ ఉంటారు అందరూ. ఆమె పాపం ఏం చేయాలో తెలియక అప్పుడే వస్తున్న యేసుక్రీస్తు వారి వెనకకి వెళుతుంది. ఏమయ్యా ఎందుకు కొడుతున్నారంటే ఆవిడ తప్పు చేసిందని అంటారు. అప్పుడు ఆయన ఒకే ప్రశ్న వేస్తాడు, మీలో ఏ ఒక్క తప్పు చేయని వాళ్ళు ఆమెని రాళ్లతో కొట్టండి అని అంటే అందరి చేతుల నుంచి రాళ్ళు కింద పడిపోతాయి. చూసారా, వాళ్ళందరూ నిజాయితీ పరులు, రాళ్ళు కింద పడేశారు. చూసారా ఫ్రెండ్స్, ఆయన ఎంత కరుణామయుడో చూడండి. ఎందుకు కరుణామయుడు అయ్యాడంటే ఆయన ప్రతి ఒక్కరిలో ఆత్మనే చూశాడు. ఆయన చేతులకి మేకులు కొడుతుంటే ఆయన ప్రాపంచికంగా తనను కష్టపరుస్తున్నారే, తిడుతున్నారే, కొడుతున్నారే అనేది చూడలేదు, ప్రాణం తీస్తున్నారే అనేది చూడలేదు. ఆయన వాడు ఆ దైవమే అనేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అలా చూడగలిగాడు. కాబట్టి కంపాషన్, కరుణాభావము, ఇది చాలా ఇంపార్టెంట్. కరుణాభావము, నేను నీకు ఉన్నాను మిత్రమా,
చక్కగా నీకు ధ్యానం చెయ్యి, నువ్వు అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తావు, మంచి రోజులు వస్తాయి నీకు అని చక్కగా కరుణాభావం ఉండాలి. అది దైవం ఇన్స్టాల్ చేసిన ఒక ఇంద్రియం, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మాట్లాడేటివి పైకి మనకు కనబడుతున్నాయి ఇంద్రియాలు, చూసారా? పైకి మనకు కనబడుతున్నాయి ఈ ఇంద్రియాలు కాదు ఇవి. ఆయన మన దైవత్వాన్ని మనం తెలుసుకునేందుకోసం పరమాత్మ మన లోపల తయారు చేసి పెట్టాడు. ఏమేమి? ఎరుక, ఊహా సృష్టి, సానుభూతి, కరుణాభావం. చూసారా? నాలుగవది ధ్యాస. ధ్యాస ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఫోకస్ దేని మీద ఉంటే మీ ఫోర్స్ అక్కడ పనిచేస్తుంటుంది. మీరు దేని మీద ధ్యాస పెడితే మీరు ఆ విధంగా తయారవుతారు. మనం రాక్షసత్వం మీద ధ్యాస పెడితే రాక్షసులుగా తయారవుతాము. చూసారా? మనం మానవత్వం మీద ధ్యాస పెడితే మానవుడిగా ఉంటాము, దైవత్వం మీద ధ్యాస పెడితే దైవంగా తయారవుతాము. అందుకోసం వచ్చాం భూమి మీదకి. చూసారా ఫ్రెండ్స్? క్లాస్ జరిగేటప్పుడు దయచేసి మెసేజ్లు పెట్టమాకండి, కామెంట్స్ పెట్టమాకండి దయచేసి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అది మన అటెన్షన్ దెబ్బతీస్తుంది. రైట్. అలాగే ఐదవది వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్. మన లోపల ఉన్నటువంటి దైవత్వం బయటకు రావడానికి మనం అంగీకరించాలి, అనుమతించాలి. ఆ దైవత్వాన్ని మనం ఆహ్వానించాలి, ఆ దైవత్వాన్ని మనం దర్శించాలి, ప్రదర్శించాలి, ప్రకటించాలి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి జన్మ ప్రణాళిక మన అందరికి కూడా, కామన్ జన్మ ప్రణాళిక అందరికీ. ఎందుకనంటే ఆ దైవత్వం బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దైవత్వం బయటకి రానికుండా మన లోపల కొన్ని శత్రువులు కట్టేస్తాయి, బయటకు రానివు. అది ఏం రానంటే, ఒకటి అహంకారము, రెండవది మమకారము. అవి రెండు ఆ దైవత్వాన్ని బయటకు రానియవు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, నిర్మమో నిరహంకార. నేను అన్న అహంకారము, నాది అన్నటువంటి స్వార్థము, ఇవి రెండే నిన్ను ఆ యొక్క జన్మ చక్రంలో నిన్ను తిప్పుతూ 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 బాధ పెడుతూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆ వ్యక్తం కానియాలి. ఆ అవ్యక్తం కాని దైవత్వం మన లోపల నుంచి బయటకు రావడానికి మనము అనుమతి ఇవ్వాలి. ఎలా? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సరెండర్ అయిపోవాలి. ఓ పరమాత్మ, నాకు అర్థం కావటం లేదు, నేను ఎన్నో వింటున్నాను, ఎంతో ధ్యానం చేస్తున్నాను, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, అయినా నీ అనుభూతి నాకు కలగటం లేదు. ఇక మిగిలింది నీకు నేను శరణం అవుతున్నాను, నాకు సత్యం దర్శనం కావించు అని హృదయపూర్వకంగా మనం ఆయనకి, ఆ పరమాత్మకి సరెండర్ అయిపోవాలి. అంతే. అప్పుడు ఆయన ప్రేమతో ఎంటర్ అయిపోతాడు లోపలికి సులభంగా. చూసారా? మీరు అనుమతిస్తే కదా నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనము ఆ పరమాత్మకి అనుమతి ఇవ్వాలి, శరణు వేడాలి. అయ్యా, నాకు సత్యం కావాలి, తర్వాతే ఏదైనా అని చక్కగా ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఆ సరెండర్నెస్ ముచ్చటపడి ఆ దైవం చక్కగా లోపలికి వచ్చేస్తాడు మనకి. చూసారా ఫ్రెండ్స్? ఆధ్యాత్మికంగా మనం చేసేటువంటి ఒక చిన్న కదలిక, అంటే మనలో వచ్చే చిన్న మార్పు ఆ మహామూల చైతన్యాన్ని కూడా కదిలిస్తుంది, ఆ దైవాన్ని కూడా కదిలిస్తుంది, ఆ పరమాత్మని కదిలిస్తుంది. ఏమిటి ఆ కదలిక? ఏం లేదు, కోపం నుంచి కరుణకి వెళ్ళడం, పగ నుంచి ప్రేమకు వెళ్ళడం, ద్వేషం నుంచి దీవెనకి వెళ్ళడం. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇది ఆ మహామూల చైతన్యాన్ని కదిలిస్తుంది, ప్రకాశింపజేస్తుంది, పరిమళింపజేస్తుంది, గుబాళింపజేస్తుంది. అంటే మనం వేసేటువంటి ఒక్క ముందడుగు, అంటే ఆత్మపరంగా మనం చేసేటువంటి ఒక్క అడుగు ఈ భూమండలంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను అంతా కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సౌర వ్యవస్థలోని అన్ని లోకాలను ప్రభావితం చేస్తుంది. ఈ గెలాక్సీలలోని కోట్ల సౌర వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. తద్వారా ఆ పరమాత్మకి మనం ఆధ్యాత్మికతను మనము అందించిన వాళ్ళం అవుతున్నాము. ఒక గొప్ప కార్యంతో భూమి మీదకి వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటున్నాం అంటే, సంపాదించుకోవడం, మరి ఆస్తులు పిల్లలకి ఇవ్వడము, పెళ్లిళ్ళు చేయడం, చూసారా, రిటైర్ అయిన తర్వాత ఈనాడు పేపర్ చదువుకోవడం, ఇలా అనుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వీళ్ళు నన్ను కష్టపెట్టారు, చూసారా, వీళ్ళు అస్మదీయులు, వాళ్ళు తస్మదీయులు, ఇది అనుకుంటున్నాం. ఇదంతా భ్రమ.
ఎందుకు వచ్చాం రా అంటే ఆ పరమాత్మ కార్యం మీద వచ్చాం భూమి మీదకి. చూసారా? అంటే ఇక్కడ మనం పొందేటువంటి అత్యున్నతమైనటువంటి అనుభవాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానము మన నుంచి పూర్ణాత్మకి, పూర్ణాత్మ నుంచి ఆ పరమాత్మకి నిరంతరం అందుతూనే ఉంటుంది. ఆ గొప్ప కార్యం చేయడానికే భూమి మీదకి వచ్చాం మనం. కానీ మనకు అది కనబడట్లేదు. మాయ వల్ల మనం ఆ వచ్చిన పని మర్చిపోయి మన జీవితాలని గడిపేస్తూనే ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే జ్ఞానపరంగా ఒక్క మెట్టు పైకి ఎదుగుతామో అప్పుడు ఈ విశ్వంలోని ప్రతి ఆత్మ కూడా ఆ జ్ఞానాన్ని గ్రహించి ఒక మెట్టు పైకి ఎదుగుతుంది. ఇది ఎలా నమ్మాలి? నేను ధ్యానం చేస్తున్నానండి మా ఇంట్లో, కానీ మా ఇంట్లో వాళ్ళు అసలు ధ్యానమే చేయరే అని అంటారు కదా. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పేటలో లేకపోతే గల్లీలో అడ్డాలో ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి సపోజు. ఆ ఎమ్మెల్యే అవ్వగానే ఏం జరుగుతుందండి అక్కడ? వెంటనే మరి మంచి మంచి రోడ్లు వస్తాయా? మంచి మంచి రోడ్లు వస్తాయా? మరి లైట్లు వస్తాయా? వాటర్ వస్తుందా? పార్క్ వస్తుందా? అన్ని ఫెసిలిటీస్ వస్తాయా? చక్కగా వస్తాయి లేదా? ఏమైంది? ఒక్కడు అక్కడ ఎమ్మెల్యే అయితే మిగతా వాళ్ళందరికీ ఎలాగైతే బెనిఫిట్ పొందిందో అలా ఒక్కరు జ్ఞానం సంపాదించుకుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ భూమండలంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు అని ఆయన చెప్తున్నారు. ఈ విశ్వంలో మనం ఒక కదలిక తేవడానికి మనం ఒక కేంద్ర బిందువుగా ఉన్నాము. చూడండి ఎంత గొప్ప పని మీద మనం వచ్చాం భూమి మీదకి. ఇది మర్చిపోయి మనం అల్పమైనటువంటి భావ ఆవేశాలలో మనము ఇరుక్కుపోతున్నాము. చూసారా ఫ్రెండ్స్? ఈ మనం ఎంత గొప్ప మాట చూడండి. ఈ విశ్వంలో కదలిక తేవడానికి, ఈ విశ్వానికి చైతన్యం ఇవ్వడానికి వచ్చాం భూమి మీదకి మనము. చూసారా? అంత గొప్ప కార్యంతో వచ్చాం. నువ్వు రిక్షా వాడివా, కూలీ వాడివా, ఎమ్మెల్యేవా, డబ్బున్న వాడివా, లేకపోతే వంటింట్లో గృహిణివా అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మంచివాడివా, చెడ్డవాడివా అన్నటువంటిది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఆ మహామూల చైతన్యంలో నుంచి వచ్చినటువంటి ఆ ఆత్మగా నువ్వు ఒక కదలిక తేవడానికి, ఒక ఎవల్యూషన్ తేవడానికి, చైతన్యాన్ని అందరికీ పంచడానికి, అందరిలో చైతన్యాన్ని పెంచడానికి జన్మ తీసుకున్నావు. ఇంత గొప్ప శక్తివో నువ్వు అనే విషయం నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు ఆ విషయం అప్పుడు ఈ ప్రాపంచికంగా నువ్వు చూసేటువంటివన్నీ కూడా అల్పంగా అయిపోతాయి. చాలా చిన్న విషయాలు. మనలో వచ్చేటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి విశ్వమంతా పాకిపోతుంది. చూసారా? ఒక చోట మంచి సువాసనతో కూడిన మల్లెపూ చెట్టు ఉందనుకోండి, ఏమవుతుంది? దాని సువాసన ఆ చుట్టుపక్కలంతా వస్తుందా లేదా? అలా మనలో గనక ఇంత ఆధ్యాత్మిక అభివృద్ధి వచ్చినా కూడా ఆ ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ విశ్వం అంతా అందుతుంది అని చెప్తున్నారు. మీరు జీవిత విలువలు పెంచుకునే కొద్దీ, మన జీవితంలో ఉండేటువంటి వాల్యూస్ ని మనం పెంచుకునే కొద్దీ ఈ భూమిలోని సమస్త జీవజాతుల యొక్క ఆ విలువలు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. చూడండి, ఒక మహాత్మా గాంధీ రావడంతో ఏం జరిగిందా? అవునా కదా? అహింస అహింస అన్నటువంటిది వచ్చిందా లేదా? ఉంది. అంతకుముందు కూడా మనం భారత యుద్ధాలు చేసుకున్నాం, అన్ని యుద్ధాలు చేశాం ఈ ఈ యొక్క భూలోకంలో. కానీ గాంధీ వచ్చిన తర్వాత అహింసతోనే ఆయన స్వరాజ్యాన్ని, సురాజ్యాన్ని మనకు అందించారు ఆయన. చూసారా? ఆ అహింసను పాటించడం అనేటువంటిది అంటే ఆ ప్రేమతత్వాన్ని ఆయన చూపించాడు. ప్రేమ అంటేనే అహింస. ఫ్రెండ్స్, మన జన్మ పరంపర ఎప్పటిదాకా అంటే దానికి ఆయన చక్కగా సమాధానం చెప్తున్నాడు. ఈ భూమి యొక్క ప్రకృతిలోని భావ సంపద, మనోవికాసం, చైతన్య పరిణామం సంపూర్ణంగా ఏమేమి? 3 విషయాలు. ఈ భూలోకంలో ఉండేటువంటి భావ సంపద, అనేక రకాల భావాలు. ఒక జన్మలో కోపంగా ఉందాం, చూద్దాం అని ఒక జన్మలో చూస్తాం. ఒక జన్మలో ఏం చేస్తాం? ద్వేషిస్తూనే ఉంటాం, ద్వేషిస్తూనే ఉంటాం. దుర్యోధనుడు చూడండి, 5 మందిని ద్వేషించాడు. ఏమైపోయింది చివరికి? అవునా కదా? అదే ఆయన ప్రేమించుంటే 105 మందితో ఆయన అద్భుతంగా ఆయన జీవించి ఉండేవాడు.
చూసారా? మరి ఆయన బలం పెరిగుండేది. కానీ ద్వేషించాడు. 100 మందిని కోల్పోయాడు ఆయన. చూసారా? అంటే ద్వేషం ఏ పని చేసిందో చూడండి. ద్వేషం స్వభావం అంతే. అది అలాగే చేస్తుంది. కాబట్టి భావ సంపద అంటే చక్కని భావాలు, ఆ దైవం యొక్క గుణాలు కృతజ్ఞత, ప్రేమ, కరుణ, జాలి, దయ, క్షమ ఈ భావ సంపద. అలాగే మనోవికాసము అంటే ఎలా మనం ఆలోచించాలి. ఓహో! నేను ఎలాగో నాలాగే కదా మిగతా వాళ్ళు కూడా అలాగే కదా అనేటువంటి మనోవికాసం, చైతన్య పరిణామము. అయ్యా! నేను ఇది కాదు. ఈ తెలుగు వాడిని కాదు, తమిళం వాడిని కాదు, హిందీ వాడిని కాదు. నేను ఒక ఆత్మశకలాన్ని అన్నటువంటి ఆ చైతన్య పరిణామం. ఇవి సంపూర్ణంగా మనం పొందే వరకు మనం మళ్ళీ జన్మలో తీసుకుంటూనే ఉంటాము అని చెప్పాడు. అంటే ఈ యొక్క జన్మ పరంపరను ఆపుకోవాలి. ఈ భూలోక యాత్ర ఆపుకొని పరలోకంలోకి వెళ్తాను నేను. ఎప్పుడు వెళ్ళే బెంగుళూరే కాదు కదా అని అనుకున్నప్పుడు మనం ఈ మూడింటి విషయంలో జాగ్రత్త పడాలి. 1 భావ సంపద, 2 మనోవికాసము, 3 చైతన్య పరిణామము అనేటువంటి అంశాల పట్ల ఎప్పుడైతే ధ్యాస పెడతామో అది ఆఖరి జన్మ అయ్యే తీరుతుంది. ఇంకొక చిన్న చిట్కా చెప్తున్నారు. ఏమిటనంటే నీ జన్మ పరంపర పూర్తి కావాలనంటే ఇతర ప్రాణికోటితో సహృదయంతో అనురక్తితో జీవించడము, సమస్త జీవుల పట్ల జీవజాతుల పట్ల సంపూర్ణ మనోవికాసంతో వెలగడం సాధించాలి. చూసారా? చాలా సులభంగా చెప్పేస్తున్నాడు ఆయన. నీకు జన్మ పరంపర పూర్తి కావాలనంటే ఇతర ప్రాణులన్నిటితో నువ్వు ఎలాంటి ప్రాణివో అలాగే మిగతా వాళ్ళందరూ ప్రాణులే. మనుషులు, జంతువులు, పక్షులు, జలచరాలు అందరూ ప్రాణులే. చూసారా? వాళ్ళతో సహృదయంతో ఉండాలి, అనురక్తితో ఉండాలి. చూసారా? సంపూర్ణ మనోవికాసంతో ఉండాలి. సంపూర్ణ మనోవికాసం అంటే ఏమీ లేదు. నేను ఆత్మను, వాళ్ళు ఆత్మలే. ఆ కుక్క ఆత్మే, ఆ కోడి ఆత్మే, ఆ మేక ఆత్మే, ఆ మోసగాడు ఆత్మే, ఆ మంచివాడు ఆత్మే. చూసారా? ఆ ధ్యానం చేసేవాడు ఆత్మే, ధ్యానం చేయనివాడు ఆత్మే అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు నువ్వు ఆఖరి జన్మ అవుతుంది అని తెలియజేస్తున్నారు ఆయన. మీ అంతర్ ప్రపంచంలోని అనేక లోకాల ప్రకృతిని దర్శించడం మరి మీ మానవ జాతి సాధన చేయాల్సి ఉంది. మీ అంతర్ ప్రపంచంలోనే అన్నీ ఉన్నాయి. ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించాడో సకలం నాలోనే ఉంది అనేటువంటిది, ఆయనకి జెరాక్స్ కాపీలమైన మనలోనే అన్నీ ఉన్నాయి. అది దర్శించాల్సి ఉంది. ఆ వైపు మీరు ప్రయాణం చేయాల్సి ఉంది అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. మనం ఏం చేయడానికి వచ్చాము అన్నటువంటిది ఆయన చెప్తున్నాడు. అంటే కళ్ళు మూసుకున్నప్పుడే కదా, కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన ఈ పాయింట్ ద్వారా తెలియజేస్తున్నారు. అదే కాకుండా బుద్ధుడు పొందినటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిని అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఈ భూలోకం లేనే లేదు అని చెప్తున్నాడు ఆయన. చూడండి, అసలు బుద్ధుడిని ఇంకా పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేదు. అంటే అంత అసామాన్యమైనటువంటి సాధన మరి ప్రగతి బుద్ధుడు సాధించాడు అనేసి అంటున్నారు అన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక అల సముద్రంలోనే ఉంటుంది. అవునా? అది ఎలా తెలుసుకోలేకపోతుందో అలా మనం కూడా దేవుడు ఎక్కడా ఎక్కడా అని వెతుకుతుంటాం. చూసారా? మనం అలాంటి మాయలో మనం ఉన్నాము. ఆ అల ఎలాగైతే సముద్రం ఎక్కడా అని వెతుకుతుందో మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఎక్కడా అని మనం వెతుకుతున్నాము. పత్రి గారు ఎంతో సులభంగా చెప్తారు. దేవుడా దేవుడా అని దేవుళ్ళాడేవాడే ఈ దేవుడు అనేసి అలా చక్కగా ఆయన సులభంగా మనకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తారు. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మన యొక్క వినాశకరమైనటువంటి నిర్మాణాత్మక శక్తులు 2 కూడా మన ఆలోచనల్లో నుంచే వస్తున్నాయి. ఒక హిట్లర్ నోటి మాట కొన్ని లక్షల మంది చావుకు కారణమైతే, ఒక గాంధీ నోటి మాట ఎక్కడుంది? ఆలోచన. కాబట్టి ఏదైనా సరే మనం
ఒక నిర్మాణాత్మకమైన జీవితాన్ని గడపాలన్నా, వినాశకరమైన జీవితాన్ని గడపాలన్నా మూల కారణం ఏమిటి అంటే మన ఆలో చెప్తున్నారు ఆయన. అంటే మనం ఏదైనా సృష్టించుకోగలుగుతాం మన ఆలోచనలతో. భూతం ఉంది అనుకున్నాం అనుకోండి, దెయ్యం ఉంది అనుకుంటే అక్కడ దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. దేవుడు ఉన్నాడు అనుకుంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. చెట్టులోనూ దేవుడు ఉంటాడు, రాయిలోనూ దేవుడు ఉంటాడు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు. అంటే మన ఆలోచనలతోనే మనం సృష్టికర్తలం అవుతాము. మన ఆలోచనల ద్వారానే మనం సృష్టించుకుంటున్నాం అన్నింటినీ. కాబట్టి మన కర్మలకి, మన ఆలోచనలకి మనమే బాధ్యులమని ఆయన తెలియజేస్తున్నాడు అన్నమాట. మనము మన ఆత్మ వివిధ లోకాలలో వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతోంది. దీన్నే మల్టీ డైమెన్షనల్ సోల్ అంటారు. అంటే ఎలాగైతే జగదేక వీరుడి కథలో ఎన్టీ రామారావు 7 మందిగా వస్తాడో, లేకపోతే 10 మందిగా వచ్చి అవన్నీ వాయిస్తాడో, అలా నువ్వు అనేక లోకాలలో అనేక రూపాలలో నువ్వు సైమల్టేనియస్ గా ఇప్పుడు కూడా ఉన్నావు అనేటువంటి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఈ ఈ ఆత్మ ఈ ఒకే భూతలంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి అనుకుందాం లో ఒక చోట ధనికుడుగా, ఇంకొక చోట పేదవాడుగా, ఇంకో చోట స్త్రీగా, ఇంకొక చోట మతబోధకుడిగా ఉండగలదు. దీన్నే మన పెద్దవాళ్ళు అంటారు, మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు అని చెప్పినేసి అంటారు. అక్కడ వాళ్ళు చూపుడికి అంటారు మనిషి అలా చూడడానికి అలా ఉంటారని, అది కాదు ఇక్కడ ఆయన చెప్తున్నటువంటిది. అంటే ఆ అంశాత్మ యొక్క పార్ట్స్ 7 రకాలుగా భూమి మీద ఎస్టాబ్లిష్ అయ్యి రకరకాల ప్రదేశాల్లో ఉంటుంది. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. అనేక లోకాల్లోనూ ఉంటాము, ఇదే లోకంలో కూడా ఉంటున్నాము అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇదే లోకంలో కూడా మనం రకరకాల వేషాలతో మనం ఆత్మ ప్రయాణం చేస్తున్నాము అన్నటువంటిది ఆయన చెప్తున్నారు. అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక నది ఎలాగైతే అనేక పాయలుగా చీలి ప్రవహిస్తూ ఉంటుందో, ఒక నది ఒకే చోట రాదుగా, అది కూడా పాయలుగా చీలిపోయి వెళ్తుండగా, అలా మీ ఆత్మ కూడా అనేక శకలాలుగా విడివడి అనేక దేహాలతో అనేక జన్మలు ఎత్తుతూనే ఉంది. ఇదే ఆ పరమాత్మ యొక్క విశ్వరూపము. ఇది చాలా మరి ఎంతో అంతర్దృష్టితో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. అయితే ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయము? చదువుతుంటే, వింటుంటే, అంటుంటే, అంటే మన దృష్టి అంతా కూడా భౌతిక విషయాలపై ఉండడం వల్ల మనం మన ఆత్మ ధరించిన ఇతర దేహాలు మనకి అర్థం కావటం లేదు. ఎంతసేపు మనం ప్రాపంచికమైనటువంటి దృష్టితో ఉండడం వల్ల అర్థం కావటం లేదు అని చెప్తున్నారు. అయితే ధ్యానం ద్వారా మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు అని చెప్తున్నాను. మరి టెలిపతి ద్వారా ఇతర మన ఆత్మ సహచరులు ఉన్నారు కదా, ఆత్మ శకలాలు ఉన్నాయి కదా, వాటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందట. చక్కగా అది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ విషయము. మీరు ధ్యానం ద్వారా మీ పూర్ణాత్మ ప్లస్ ఇతర అంశాత్మలు, ఇప్పుడు అర్థమైంది కదా మనకి, మనం ఒక్కడమే కాదు, ఒక్కడే అనుకుంటున్నాం మనం కదా, ఇప్పుడు అర్థమైంది కదా, మనం అనేక లోకాలలో ఉన్నాము, ఇదే లోకంలో కూడా ఉన్నాము. చూసారా, ఈ అంశాత్మలన్నింటి నుంచి మీ పూర్ణాత్మ నుంచి మీకు డైరెక్ట్ గా లక్షల రెట్ల జ్ఞానం మీకు అందుతుంది ధ్యానం ద్వారా. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని నా పూర్ణాత్మ నుంచి నాకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు రావాలి, ఆనందకరమైనటువంటి జీవన విధానం నాకు తెలియాలి అని ఎప్పుడైతే మనం చక్కగా ఒక థాట్ రిలీజ్ చేసుకొని మైండ్ డ్రాప్ చేసుకొని కూర్చుంటామో, అప్పుడు మనకి ఇవన్నీ అర్థమైపోతుంది. కొన్ని లక్షల రెట్ల జ్ఞానం వస్తుంది అంటున్నాడు. మనం జ్ఞానం కోసము వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాం, మంచిదే, కానీ నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి వెళ్తావో లక్షల రెట్ల జ్ఞానం వస్తుంది అని ఆయన. అందుకే పత్రిక గారు ఎవరు వచ్చినా ఏం చెప్తున్నారు, బాబు కళ్ళు మూసుకో, కూర్చోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు సార్. ఎన్ని క్లాసులు చెప్పినా ఎంత చేసినా గత దశాబ్దాలుగా సార్ చెప్తున్నది ఏమిటి, కూర్చోవడం నేర్చుకోవాలి, అంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని అర్థం చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి జ్ఞానం వచ్చాక మనం మల్టీ డైమెన్షనల్ సోల్,
బహుపరిధుల ఆత్మ, అనేక లోకాలలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని నేను అన్న సత్యం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, ఇక అప్పుడు కర్మ సిద్ధాంతం అనేది పనిచేయదు. కర్మ సిద్ధాంతం అనేటువంటిది పనిచేయదు. ఎందుకనంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణంలో ఇంకా ఆత్మ ఉండదు. నిర్గుణ స్థితిలో ఉండడం వల్ల అక్కడ కర్మ సిద్ధాంతం పనిచేయదు, ఆటోమేటిక్గా పనిచేయదు. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. నేను శరీరాన్ని, మనస్సును, బుద్ధిని అనుకున్నంత వరకు కర్మ సిద్ధాంతం నిన్ను శాసిస్తుంది. నేను ఆత్మను అన్న సత్యం తెలుసుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం నిన్ను అనుసరిస్తుంది. ఇది ఒకసారి నాకు ధ్యానంలో వచ్చిన సందేశం. చూసారా మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, ఆత్మశక్తికి ఎలాంటి పరిమితులు లేవు అన్నటువంటి విషయాన్ని మనము చక్కగా తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఇది ఆత్మ మూల చైతన్యం యొక్క ఒక ప్రయాణం. ఆ మూల చైతన్యం నుంచి విడివిడి వచ్చినటువంటి ఆయన యొక్క ప్రతిబింబాలం మనమంతా కూడా. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకి సేత్ మహానుభావుడు మనకు అందించాడు. అంటే అందనంత విషయాలను అందేంత దూరంలోనే నీకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన మనకు చెప్తున్నాడు. అన్నీ నీకు సాధ్యమే అని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇవన్నీ తెలియాలి అంటే ఆయన మనకి ఒక చిన్న చిట్కా చెప్తున్నాడు. సులభంగా చెప్తాడు, ఆయన సూటిగా చెప్తాడు. అంతర్బుద్ధితో ఆత్మను మీరు అర్థం చేసుకోవాలి అని అంటే మీకు ఏముండాలి అని అంటే ప్రగాఢ సంకల్పం ఉండాలి. ప్రగాఢ సంకల్పం ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. ఈ శరీరంలో ఉండగానే నేను ఆ దైవాన్ని దర్శించే తీరుతాను, ఆ ఆత్మ దర్శనం నేను చేసే తీరుతాను అన్నటువంటి ఆ యొక్క ఆ సంకల్పం ఉండాలి, ప్రగాఢమైనటువంటి సంకల్పం ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, మీరు మీ ఆత్మకు మీ ఆలోచనల ద్వారా హద్దు విధించుకున్నప్పుడు, లిమిటేషన్స్ అనేటువంటి గోడలు మీరు కట్టుకున్నప్పుడు, మీలో ఉండేటువంటి అనేక సామర్థ్యాలను మీరు ఉపయోగించుకోలేరు. నేను ధ్యానం చేయలేను, నేను పుస్తకాలు చదవలేను, నేను ధ్యానం చెప్పలేను, చూసారా, నేను అందరితో కలిసిమెలిసి జీవించలేను. ఇలా ఎప్పుడైతే మీరు అడ్డుగోడలు కట్టుకుంటూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మనం మన యొక్క ఆత్మకు ఉన్నటువంటి గొప్ప గొప్ప సామర్థ్యాలని, అనంత సామర్థ్యాలని మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడదు అక్కడ. కాబట్టి ఆ పరిమితుల్లో నుంచి బయటకు రావాలి. నాకు తెలిసినా తెలియకపోయినా సత్యమే చెప్తున్నారు అందరూ. నేను ఆత్మ పదార్థాన్ని, అయమాత్మ బ్రహ్మ, నేను ఆత్మ పదార్థాన్ని, ఇది నేను తెలుసుకునే తిరుగుతాను అని ఆ భావనలో పత్రికారు చెప్తారు. ఆరోగ్యం స్వీయవరం అనే పుస్తకంలో, పగటి పూట కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఆత్మను అనుకుంటూ ఉండాలి అని చెప్తారు సార్. దేహభావంలో ఉన్నప్పుడే రోగము, మనోభావంలో ఉన్నప్పుడే దుఃఖము, బుద్ధిభావంలో ఉన్నప్పుడే దరిద్రము. చూసారా, ఆత్మ అన్న భావంలో అంత ఆనందమే. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరికీ అనుభవం అవుతుంది. మీ మీ యొక్క భావనలో ఎమడనటువంటిది ఏదైనా ఒక అనుభవం మీకు ఎదురైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? మనకున్నటువంటి వాస్తవిక జ్ఞానము లిమిటెడ్గా ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే దాని నుండి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తాం. ఒకసారి ఒక మిత్రుడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి, ఏమండి ఈ ధ్యానం చేస్తానని చేశాడు. ఒక నెల 2 నెలలు ధ్యానం చేశాడు. చేసి ఆయన, నాకు ఈ ధ్యానం కంటే నాకు నామస్మరణ ఏం బాగుందండి అని అన్నాడు. ఎందుకయ్యా అని అంటే, ఆ దైవం చేసింది కూడా ఇదే ధ్యానం కదా, ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఇదే ధ్యానం చేశాడు కదా కొండపైన అని అంటే, ఏమోనండి నా లోపల నుంచి వేరేగా అనిపిస్తోంది, నేను మామూలుగా వెళ్ళి నామస్మరణ చేసుకుంటానండి అన్నాడు. అలాగే స్వామి వెళ్ళు, నీకేది కరెక్ట్ అనిపిస్తే నువ్వు అదే చేయి నాయన అని ఆయన్ని హ్యాపీగా సాగనంపడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, అక్కడ ఏం జరిగింది? ఆయనకు ఉన్నటువంటి ఆ వాస్తవిక పరిమిత జ్ఞానము,
పరిమిత జ్ఞానం వల్ల ఏమయ్యాడు ఆయన? ఆ ధ్యానం దగ్గరకు వచ్చి ఒక నెల ధ్యానం చేసి భయపడి పారిపోయాడు. చూసారా? అంటే ఆ లోపల ఉన్నటువంటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలనంటే మనకి 2 ప్రధాన శత్రువులు అడ్డుపడతాయి. అది ఏమిటిరా అనంటే స్వీయ జ్ఞానం ఒకటి, రెండవది స్వీయ అహంకారం. ఆ స్వీయ అహంకారం సెల్ఫ్ ఈగో. నువ్వు చెప్తే నేను వినేదేంటి? అలాగే పూర్వ జ్ఞానం ఉంటుంది. మా పెద్దవాళ్ళు ఎలా చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు ఎలా చెప్పారు, నేను చదివిన పుస్తకాలు ఎలా ఉన్నాయి, నాకు తెలిసినటువంటి జ్ఞానం ఇలా ఉంది. చూసారా? ఇట్లా ఈ 2 అడ్డుపడతాయి. ఎదగనివ్వవు మనల్ని. ఎదగడం అంటే ఏమి లేదండి. ఏదో ఎమ్మెల్యేనో, ఎంపీనో అవ్వడం కాదండి. ఆనందంగా జీవించడం. అదే ఎదగడం అంటే. ఆ స్వీయ అహంకారం ఒకటి, అపూర్వ జ్ఞానం ఒకటి. ఇవి 2 అడ్డుపడ్డప్పుడు మనకి జ్ఞానం వస్తుంటే మనం పారిపోతాం. తట్టుకోలేక భయపడిపోయి పారిపోతాం అన్నమాట మనం. చూసారా? అది సహజం జరుగుతుంటుంది. రామకృష్ణ పరమహంస అంతటి వారికే మరి ఏర్పడింది. ఆయన కూడా చక్కగా మరి అమ్మవారి దగ్గర సమాధి స్థితికి వెళ్తారు. కానీ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళాలి అనంటే ఆయన తడబడాయిస్తాడు. వాళ్ళ గురువు తోతాపురి దగ్గర. చూసారా? అప్పుడు అమ్మవారే చెప్తుంది, ఆదేశిస్తుంది ఆయనకి. వెళ్ళు నువ్వు అనేసి. చూసారా? ఆ గురువు దగ్గరికి వెళ్ళు, నేర్చుకో అని చెప్తుందన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకురానంటే అందరికీ ఇది అనుభవం అవుతూనే ఉంటుంది. మనకి ఏదైనా ఒక కొత్త జ్ఞానము, కొత్త అనుభవం మనలోకి వచ్చినప్పుడు మన పరిమిత జ్ఞానం ఏం చేస్తుందంటే వ్యతిరేకిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తుంది. సహజం అది. అక్కడే మనము విచక్షణతో మనము జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానాన్ని ఆశ్రయించి సత్యమా తీసుకోవాలి. ఆటోమేటిక్గా దాన్ని ఆహ్వానించాలి మనం. ఇప్పుడు మనం గ్రహించేటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే మై డియర్ ఫ్రెండ్స్, అది మన గత జన్మల్లో పొందినటువంటి జ్ఞానానికి కంటిన్యూస్ అవుతుంది. అది పొడిగింపు మాత్రమే. ఇప్పుడు నిన్న సీరియల్ అయిపోయిన తర్వాత ఈ రోజు సీరియల్ ఎలాగైతే కథ కొనసాగుతుందో అలా మనమందరం కూడా ఈ రోజు మనం ఒక దైవం గురించి, ఒక మూల చైతన్యం గురించి ఇలాంటివి వింటున్నామంటే అర్థం ఏమిటి? గత జన్మల్లో మనం అంతకు ముందు పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది ఆఖరి పాఠం. 10వ పాఠం, ఆఖరి పాఠం అనుకుందాం. ఈ 10వ పాఠం నేర్చుకుంటున్నామంటే అర్థం ఏమిటి? గత జన్మల్లో మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పూర్తి చేసేస్తాం. అందుకని ఈ 10వ పాఠం క్లాస్‌కి అటెండ్ అవుతున్నాం. ఈ జూమ్ క్లాస్‌కి. లేకపోతే రాము మనం. అయితే ఇంకేదో క్లాస్. చూసారా? ఏవో పాటలు, సినిమాలు అలా సరదాగా గడిపేస్తాం. లేదే వాళ్ళని తిట్టా, వీళ్ళని కొట్టా ఆ టైపులో ఇంకేమన్నా కార్యక్రమాలు ఉన్నాయేమో అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం మనం. చూసారా? కాబట్టి ఇప్పుడు మనం ఈ జ్ఞానం పొందుతున్నాం అనంటే దీనికి ముందు పాఠాలు గత జన్మలో పూర్తి చేయబట్టే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సీనియర్ మాస్టరా, జూనియర్ మాస్టరా, ఎవరు ఎలాంటి వాళ్ళు ఇదంతా అనవసరం. పరమాత్మకి ఇవంతా సంబంధం లేదు. ఎందుకనంటే ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టిపోతాం. కానీ మనతో వచ్చేది మాత్రం ఆ పరమ స్థితి. పరమ స్థితి గుర్తుంచుకోండి. పరమ ఆత్మస్థితి. ఆ పరమాత్మ స్థితి అది మనతో పాటు కొనసాగేది. మిగతావంతా తోచ్ గుర్తుపెట్టుకోండి. అదంతా అనవసరం. అవేవి లెక్కకు రావు. చూసారా ఫ్రెండ్స్? ఈ ఆత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమిటి అనంటే మన ఆలోచనలను, మన అనుభూతులను మనం భౌతిక వాస్తవాలుగా మార్చడము. అది ఆత్మ యొక్క గొప్పదనం. చూసారా? మీరు అనుకుంటారు చక్కగా బిస్బెల్లాబాత్ చేయాలని. అప్పుడు ఏం చేస్తారు మీరు? మరుసటి రోజు చక్కగా అది తయారు చేసుకుంటారు. చూసారా? పత్రి గారు అనుకున్నారు ధ్యాన జగత్తు చేయాలి అని. కేశవరాజు గారు చెప్తుంటారు. ఒకప్పుడు ధ్యానం చెప్తుంటే 5, 6 మంది, 10 మంది సార్ చుట్టూ ఉండేవాళ్ళు. ఎప్పటికీ జనానికి ధ్యానం అర్థమవుతుంది లేదా పిరమిడ్లు ఎప్పటికి అర్థమవుతాయి అని అంటే మరి కొన్ని దశాబ్దాల్లోనే మరి కొన్ని లక్షల మంది ధ్యానులయ్యారు. అతి ముఖ్యమైన విషయం శాకాహారులయ్యారు. మరి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం పెద్ద పెద్ద ధ్యాన మందిరాలు, పిరమిడ్స్ మనకి ఏర్పడ్డాయి, ఏర్పడుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉంది ఇంకా అద్భుతంగా మనకి. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి మరి ఆయన యొక్క ఆలోచన, ఆ సంకల్పం అంత గొప్పది. ఎందుకంటే స్వార్థం లేదు కదా అక్కడ.
నాది అన్నటువంటి స్వార్థం లేదు కదా. అందుకే ఆ పైలోకాల వాళ్ళందరూ సహకరిస్తారు. పత్రి గారు ఎంత చక్కగా చెప్తారు. నువ్వు నీ పొరుగువాడి బాగు చూస్తే పైవాడు నీ బాగు చూస్తాడు. చూసారా? అట్లా ఆయన అందరి బాగు కోసం మనకి చక్కగా మార్గం చూపిస్తున్నారు ఆయన. మీ ఆలోచనలు మీ ఆశించే స్వభావాన్ని బట్టి మీ రోజువారీ వాస్తవికతలు ఏర్పడతాయి. చూసారా? మన ఆలోచనలు బట్టి మనం ఏది ఆశిస్తున్నామో దానికి తగ్గ అనుభవాలు మనకి రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, మీ భౌతిక వాస్తవికతను అంటే మీ భౌతిక జీవితంలో జరిగే సంఘటనలను మీ ఆలోచనలు అనుభూతులే సృష్టిస్తున్నాయన్నది గనక మీరు అర్థం చేసుకోకపోతే మీరు వాటిని మార్చలేరు. అంటే ఎక్కడ మార్చాలి? మన ఆలోచన మార్చాలి, మన యొక్క అనుభూతి మార్చాలి. అనుభూతి అంటే అక్కడ ఆయన ఉద్దేశము ఈ యొక్క భావ ఆవేశాలు, కోపము, ద్వేషము, అసూయ, ఇవి ప్రేమ, కరుణ, జాలి, సహకారము, చూసారా, అర్థం చేసుకోవడము, పరమార్థంలో జీవించడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ ఎరుకలో ఉండేటువంటి అనుభవాలలో ఉండే భౌతికతను కాకుండా వాటి లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికతను చూడండి. అంటే మీరు ఆ భౌతిక సంఘటనల లోపలికి తొంగి చూడండి. మీకు వ్యాపారంలో నష్టం వచ్చింది, మీకు ఎంతసేపు ఏమనుకుంటారు? ఆ నష్టాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఎవడో బాధ పెట్టాడు, ఆ బాధను తలుచుకుంటుంటారు. కాదు, ఆ బాధ లోపలికి వెళ్ళండి. అప్పుడు దాంట్లో నుంచి బయటకు వస్తాయి బోల్డ్ అనే విషయాలు. నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఓహో, ఇలాంటి బాధ నేను ఏదైనా జన్మలో ఎవరికైనా ఇచ్చున్నానా? అలా మనకి ఇవన్నీ తెలుస్తాయి. చక్కగా అన్ని అన్ని అవగతం అయిపోతాయి, ఈ క్షణంలోనే అవగతం అవుతాయి. చూసారా? కాకపోతే ఈ భౌతికమైనటువంటి ఈ ఇంద్రియాలు అంటే ఆ మనస్సుని మనం శూన్యం చేసుకొనేసి ఎప్పుడైతే లోపలికి చూస్తామో అప్పుడు మాత్రమే మనకి ఆత్మ జ్ఞానాన్ని, పర్ఫెక్ట్ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే తర్కంతో పోతాం, లాజిక్తో పోతాం. లాజిక్తో మ్యాజిక్లు చేయలేం. మ్యాజిక్ చేసేది ఆత్మ, లాజిక్ చేసేది మనసు. చూసారా? సో ఆత్మ తన యొక్క నిజ స్థితిని తెలుసుకునేదానికి ఎంపిక చేసుకున్నటువంటి ఒక పద్ధతే ఈ భౌతిక అస్తిత్వము. అంటే ఈ భౌతిక జీవితంలో జరిగే సంఘటనలు, పరిస్థితులు, వ్యక్తులు, ఇదంతా కూడా ఏమిటి ఈ డ్రామా అంతానంటే ఆత్మ తనను తాను తెలుసుకోవడం కోసం రాసుకుని వచ్చినటువంటి ఒక సినిమా కథ. ఈ సినిమా కథలో తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ, అత్త, మామ, స్నేహితులు, శత్రువులు, బంధువులు, మోసగాళ్ళు, ఇట్లా అన్ని ఈ యొక్క సినిమా స్క్రిప్ట్ మనం బాహుబలి సినిమా స్క్రిప్ట్ మనం రాసుకొని వస్తాం. ఎందుకు అని అంటే నేను ఆత్మనన్న సత్యాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను గుర్తు చేసుకుంటాను అని పైన మనం తొడగొట్టి వచ్చేస్తాం కిందకి. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను ఫలానా అనేటువంటి ఒక చిన్న దిగుడు బావిలో ఇరుక్కుపోతాం మనం. ఆ ఇరుక్కుపోవడంతో మళ్ళీ 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 మనం జన్మలో తీసుకుంటాం. మళ్ళీ పైకి వెళ్తాం, 4 గరుచుకుంటాం, మళ్ళీ కిందకి వస్తాం మనం. చూసారా? అట్లా మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి మనం మన భౌతికమైనటువంటి గుర్తింపుకు పాకులాడడం వల్ల మన యొక్క ఈ ఆత్మ స్థితి అర్థం కాక, ఆత్మస్థితి మనకు అర్థం కాక మనము ఒక పరిమితి ఏర్పరచుకుంటాం. చూసారా? ఆ గ్రహింపు కన్నా మించిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటేనే ఆ ఆహాన్ని సంరక్షించుకోలేమేమో అనేటువంటి భయపడిపోతుంటాం. అంటే ఈ భౌతికమైన గుర్తింపు, నన్ను అందరూ పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, చూసారా, నన్ను ఎవరు ఏమీ అనకూడదు, చూసారా, నా ఫోటో ఫ్లెక్సీలో పడాలి, పాంప్లెట్లో వేయాలి, చూసారా, వాళ్ళు నాకు సన్మానం చేయాలి. మంచిదే ఇవన్నీ, వాటికి అతుక్కోకుండా ఉంటే. కానీ ఆ వ్యామోహంలో పడ్డాం అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఈ ఆత్మ సామర్థ్యం వైపుకి అడుగు వేయకుండా మనం లిమిటేషన్స్ లో వెళ్ళిపోతాం. మన గ్రహణ శక్తి లిమిట్ అయిపోతుంది, పరిమితం అయిపోతుంటుంది. చూసారా? ఇది ఏం చేస్తుంటానంటే ఈ పరిమితి అంతకంటే ముందుకు పోనివ్వదు. ఎందుకు పోనివ్వదు? ఏంటి ఆ పరిమితి అనే దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దాని వెనకాతల ఉన్నటువంటి నీడ ఎవర్రా అనంటే అహంకారం అనే అనకొండ.
ఈ అహం ఏం చేస్తుందంటే మనల్ని వెనక్కి లాగేస్తుంది. ఈ అహంకారము వెనక్కి లాగేస్తుంది అన్నమాట. సత్యాన్ని దర్శింపనివ్వదు, తెలుసుకోనివ్వదు అన్నమాట. కాబట్టి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ గుర్తింపు కోసం ఎప్పుడూ కూడా పాకులాడకూడదు. అంటే పరమాత్మ యొక్క ప్రయాణంలో మనం అందరం కూడా ఆయన ద్వారా నడిపించబడుతున్నాం అంతే మనం. అనేటి నిమిత్త మాత్రం భవ అన్నటువంటి భావనతో ఎప్పుడైతే ఉంటామో ఆ ఈగోని మనం ఈ గో అనగలుగుతాం. మనం హ్యాపీగా జీవిస్తాం అంతే, సంతోషంగా ఉంటాం. ఆ చేసే పనిలోనే సంతృప్తి వెతుక్కుంటాం. చేసే పనిలోనే మనం దైవాన్ని వెతుక్కుంటాం. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కదా, పనే దైవం అన్నారు కదా. ఏ పని అయినా సరే హాయిగా చేసుకుంటాం, సంతోషంగా చేసుకుంటాం. ఆ పని వల్ల మనకి ఏదో రావాలి అనేటువంటిది ఉండదు. ఆ పని ద్వారా మనం దైవాన్ని దర్శిస్తాం. మనం లేదనుకోండి, ఈ గుర్తింపు ఇట్లాంటి వాటిలోకి పోయినప్పుడు పరిమితుల్లో పడిపోతాం. ఆ పరిమితుల్లో పడిపోయినప్పుడు అహం మన పైన మరి తాండవం చేస్తుంటుంది, అది శివతాండవం చేస్తుంటుంది మన మీద. అది చూసారా? ఆత్మకు మాత్రం ఆ గుర్తింపు ఆరాటం ఉండదు. దానికి ఎలాంటి ఆరాటం అక్కడ ఉండనే ఉండదు. అసలు మనం దేనికి భయపడుతున్నాం రా అని అంటే, మన అందరం కూడా ఆ, ఇతరుల యొక్క ఆలోచనలు మన గుర్తింపును కొట్టుకుపోయేటట్టు చేస్తాయో అని భయం. నేను అనే ఐడెంటిటీ, నేను ఫలానా చూసారా అనేటువంటి ఆ గుర్తింపు ఎక్కడ పోతుందో వాళ్ళ వల్ల అనేటువంటి ఆ భయాలతో మనము జీవిస్తుంటాము. అంటే అహం చేసే ఆట, ఇంకేం లేదు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఈ ఆత్మ అనేది ఒక బాటసారి. సరేనా? ఇది అనుభవాల సృష్టికర్త, అనుభవాల యొక్క సృష్టికర్త ఇది అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకోమంటున్నాడు. నువ్వు ఒక బాటసారివి నాయనా. నువ్వేమి ఈ జన్మలో ఇలా ఉన్నావు, గత జన్మలో ఇంకో రకంగా ఉన్నావు. ఈ జన్మలో నేను టీచర్ని, పోయిన జన్మలో నేను ఈ జన్మలో ఉన్న మా అన్న దగ్గర నేను పనివాడిని. చూసారా? కాబట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ఆట, ఒక్కొక్క వేషం. చూసారా? కాబట్టి ఫ్రెండ్స్, కాబట్టి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, ఈ ఆత్మ యొక్క ప్రయాణంలో అనేక ప్రపంచాలను సృష్టిస్తుంది, అనేక జీవితాలని, అనేక అనుభవాలని, అనేక జ్ఞానాలను సృష్టిస్తుంటుంది. ఎందుకంటే ఆత్మకు ఆనందము, వినోదము, ఆహారము ఏమిటి అని అంటే జ్ఞానము, అంతే, ఇంకేం లేదు మేడం. దానికి దుఃఖమైన జ్ఞానమే, సుఖమైన జ్ఞానమే, ఏదైనా జ్ఞానమే. సినిమా స్క్రీన్ తెరపైన భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, ఏదొచ్చినా ఆ తెర తడవదు కదా, కాలదు కదా. అట్లా ఆత్మకి ఇవేవి అంటావు, కానీ వీటి ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ప్రకాశింపజేస్తుంది, ఆత్మని వికసింపజేస్తుంది ఆత్మను. కాబట్టి ఫ్రెండ్స్, అర్థం చేసుకుందాం. పరమాత్మ నుంచి విడిబడి వచ్చిన మనమందరం కూడా ఈ భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని, అంటే మళ్ళీ నేను ఆత్మనే, అక్కడ నేను ఎలాంటి స్థితిలో, అక్కడ ఏమీ లేదు, ఏ బంధనాలు లేవు, ఏ శత్రుత్వాలు లేవు, ఏ స్వార్థాలు లేవు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మనం వచ్చేటప్పుడు చూసారా, అక్కడ ఎంత స్వేచ్ఛగా మనం ఉన్నామో, ఎంత నిరంజనంగా ఉన్నామో, నిర్మలంగా ఉన్నామో, చూసారా, ఎంత పవిత్రంగా ఉన్నామో, అదే స్థితిని ఇక్కడ మనం తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాం భూమి మీదకి, అంతే, ఇంకేం లేదు. ఈ మిగతాదంతా నాటకం అంతే, అది సత్యం. కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకునేందుకోసం ఈ మాయాలోకంలో మనకు సహాయపడేందుకే మన పూర్ణాత్మ రెడీగా ఉంది. అనేక లోకాల్లో ఉన్న మన అంశాత్మలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ సత్యాలు మనం నమ్మాలా, అక్కర్లేదా, ఇదంతా నిజమా కాదా, ఇలాంటి గందరగోళాలు మనసుతో ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి. అందుకని ఈ మైండ్ని డ్రాప్ చేయాలి. ఈ మైండ్ని డ్రాప్ చేయడానికే మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుకోవాలి. ఖాళీగా ఉంచుకోవడం కోసమే చక్కగా ధ్యానం చేయాలి. పత్రి గారు అందుకే చాలా చక్కగా తెలియజేశారు. బాబు, ఆఫీసుకు పోయేసరా 1 గంట కళ్ళు మూసుకొని కూర్చో, నీ శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చో. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చక్కగా పుస్తకాలు చదువు. ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు మనం
మహానుభావుల యొక్క స్ఫూర్తితో మళ్ళా మనం అద్భుతమైన ఓహో నేను వచ్చిన పని ఇదే, ఇది వదిలేసి నేను మరి ఎలా జీవిస్తున్నాను, ద్వేషిస్తున్నానా, దూషిస్తున్నానా, నిందలు మోపుతున్నానా, లేకపోతే గుర్తింపు కోసం ఆరాటపడుతున్నానా, లేకపోతే మరి విభేదించడం కోసం మనం గడుపుతున్నానా. ఈరోజు ఇవన్నీ వచ్చాయి మనకి పాఠంలో అన్ని నేర్చుకున్నాం ఈరోజు మనం. ఇవన్నీ కూడా మనకి అవగతం అవుతుంది పుస్తకాలు చదవడం ద్వారా. అలాగే సజ్జన సాంగత్యం చేసినప్పుడే అహంకారం పోతుంది. గమనించి చూడండి, రామకృష్ణ పరమహంస పక్కనే ఉన్నాడు వాళ్ళ అల్లుడు, మేనల్లుడు. మరి ఆయన కంటే కూడా ఎక్కడి నుంచో వచ్చిన వివేకానందుడు, నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడు, ఆయన్ని ఎన్లైటన్ అయ్యాడు ఆయన. కాబట్టి ఫ్రెండ్స్, సజ్జన సాంగత్యంలో ఏమవుతుంది అంటే మనము ఆ సత్యాన్ని దర్శిస్తాం. వ్యక్తి ముఖ్యం కాదు, విషయమే ముఖ్యం. జ్ఞాని ముఖ్యం కాదు, జ్ఞానమే ముఖ్యం అన్న స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, వాళ్ళు ఎన్లైటన్ అవుతారు. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి అలా సజ్జన సాంగత్యం చేయాలి. అట్లాగే మనకు తెలిసినటువంటి సత్యాన్ని ప్రస్తుతం సత్యించేటువంటి సత్యం ఏబి అనుకుందాం, పత్రిక గారు చెప్తారు కదా, ఆ ఏబిఏ పక్క వాళ్ళకి చెప్పాలి. అట్లా చక్కగా మనం ధ్యానాన్ని అందరికీ అందించాలి, ఏ ఏ స్వార్థం లేకుండా అందించాలి. అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, మన ద్వారా ఎవరికి అందాలో అది అందే తీరుతుంది భూమి మీద. నిమిత్త మాత్రం భవ అంతవరకే. అలా చక్కగా ఈ 4తో మనం పితామహ పత్రిజీ వారు కలలు కంటున్నటువంటి ఆ యొక్క ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం మనము చక్కగా ప్రయత్నం చేద్దాం యథాశక్తి. అలాగే ఎంతో మరి అద్భుతమైనటువంటి విషయం, మన నెల్లూరులో ధన్వంతరి పిరమిడ్ ఏర్పడడం చాలా గొప్ప విషయం. మరి ఆ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది, కానీ ఇంకా కొంత పనులు అక్కడ కొనసాగాల్సి ఉంది. చక్కగా ధ్యాన మిత్రులందరూ వచ్చి మరి ఫ్రెండ్స్ మరి అక్కడ మరి ఎంతో పనులు ఉన్నాయి, మరి ఇంకా కొనసాగాల్సినటువంటి పనులు, వసతులు ఏర్పాటు చేయడంలో. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మరి ధ్యానం ఉచితం, ఎక్కడ కూడా ఫీజులు అలాంటివి ఏం లేవు కదా, తెలుసు కదా. మరి మన ఊర్లో మరి ఒక చక్కని ధ్యాన మందిరం ఏర్పడడం అన్నటువంటిది మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి మరింత ముందుకు వెళ్ళేదానికి ఒక అద్భుతమైనటువంటి వరం మనకది, ఆ ధన్వంతరి పిరమిడ్. కాబట్టి మరి అది పూర్తి అవడానికి ఇప్పుడే మరింత శక్తివంతంగా ఎంతో మంది ఎంతో సహాయపడి ఉంటారు. అయితే ఆ మిగతా పనులు కూడా కొనసాగడానికి మరి మీరు కానీ మీ ద్వారా మిగతా మిత్రుల, బంధువుల మరి ఇవ్వగలిగినటువంటి మహానుభావుల సహకారంతో మరి ఆ విరాళాలు అందజేస్తే అది పూర్తిగా సర్వాంగ సుందరంగా సిద్ధమై మనకు ఆధ్యాత్మిక సాధనకు మరి నెల్లూరు పట్టణంలోనే ఒక తలమానికం అవుతుంది. ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో మంది కొత్త వాళ్ళు నాకు నెల్లూరు నుంచి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు ఫోన్లు చేయడం జరిగింది. మరి కాబట్టి మనకి అందరికీ ఇప్పుడు ధ్యానం అంటే సులభం అయిపోయింది, తెలిసిపోయింది. మరి ఈ సమయంలో మన ధ్యాన మందిరాన్ని ఎంత త్వరగా పూర్తి చేసుకొని మనం ప్రజలకి అందుబాటులోకి తెచ్చామనుకోండి, ఇంతకంటే భాగ్యం మన జీవితంలో ఇంకేముంటుంది. ఎవరైతే ఒక పిరమిడ్ కట్టి దాన్ని విశ్వానికి అంకితం ఇస్తారో వాళ్ళ కంప్లీట్ మ్యాన్ అంటారు పత్రిక. వాడు ఆఖరి జన్మలో ఉన్నాడు, వాడు డైరెక్ట్ గా సత్యలోకానికి వెళ్తాడు అని పత్రిక గారు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి మరి దాంట్లో పాలు పంచుకోవడం మన భాగ్యం. పెద్దవాళ్ళు చెప్తారు సామెత, ఊర్లో దేవాలయం కడుతున్నారు అని అంటే ఒక ఇటుకరాయన్నా మంది ఉండాలిరా అని అంటారు. అలా మనం దేవాలయం కాదు, ధ్యానాలయం. దేవుళ్ళు చేసిన పూజ ధ్యానం. ఆ ధ్యానం చేసేటువంటి ధ్యానాలయం, అందరూ ధ్యానం చేసుకునే భాగ్యం కల్పించే ధ్యానాలయం మనం మరి అందించేటువంటి భాగ్యం, మరి దాన్ని వదులుకోకూడదు. కాబట్టి దయచేసి ఇవ్వండి, ఇప్పించండి. ఒకవేళ ఇచ్చేసిన వాళ్ళు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగే చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ప్రకృతి నియమం గుర్తుంచుకోవాలి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది.
డాక్టర్ దీపక్ చోప్రా గారు చెప్తారు. మనం ఏమి ఇస్తే అది వస్తుంది. కాబట్టి సంతోషంగా ఈ విశ్వ కళ్యాణం కోసం నెల్లూరు నగరంలో ప్రతి కుటుంబము ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకోసం కడుతున్నటువంటి ఈ యొక్క ధ్యానాలయాన్ని మనం చక్కగా పూర్తి చేసుకునేందుకు సహకరిద్దాం. సో, తప్పనిసరిగా ఆ యొక్క మిగతా కార్యక్రమాలు పూర్తి చేసేందుకు మనం ఒక ఫోకస్ దాని మీద పెడితే ఫోర్స్ ఆటోమేటిక్‌గా అక్కడ క్రియేట్ అవుతుందన్న సూత్రం గుర్తుంచుకుందాం. హృదయపూర్వకంగా ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా అక్కడ మనకి ఎవరో ఒకరి ద్వారా ఆ యొక్క వనరులు ఏర్పడతాయి. అది చక్కగా సర్వాంగ సుందరంగా పూర్తయి అది నెల్లూరు ప్రజలకి, మన నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా ప్రజలందరికీ మనం అందిద్దాం. ఒక గొప్ప కార్యం. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఒక స్థలం ఒకటి ఏర్పడింది. ఒక మందిరం ఒకటి ఏర్పడింది. ఎవరొచ్చినా సులభంగా మనం అక్కడ చెప్పగలం ధ్యానం వాళ్ళకి. కాబట్టి ఆ యొక్క పిరమిడ్ నిర్మాణంలో సహకరించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, డాక్టర్ జికే గారికి, నెల్లూరు మాస్టర్స్‌కి అందరికీ కూడా థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్నదానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో, వీడియో, వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెటరీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు: మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రిజీ.